కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ నిన్న పర్యటన చేశారు. ఆ పర్యటనకు సంబంధించిన విషయాలను మనతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామిని అడిగి తెలుసుకుందాం. వారు మనతో పాటు ఉన్నారు. కేటీఆర్కి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద అవగాహన లేదు. ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పుడు కూడా ఏది ఎక్కడ ఏముంది తెలియదు. ఆల్రెడీ ప్రాణహిత చెవెలలో 11,000 కోట్లు ఖర్చు పెట్టినారు. కేవలం 22,000 కోట్లు ఖర్చు పెడుతుంటే ఆ ప్రాజెక్ట్ అయిపోతుండే. మహారాష్ట్రలో కూడా వాళ్ళు మహారాష్ట్ర ఒప్పుకోలేదు. వారికి నచ్చ చెప్పాలి. 5,000 కోట్లు 6 రోజులలో ఇస్తే మొత్తం విలేజే కన్స్ట్రక్ట్ అయిపోతుండే. వాళ్ళకి ఏం నష్టం లేదు. దాంతో వాళ్ళు కన్విన్స్ చేయలేక కేవలము కమిషన్లు దోచుకోనికే మెగా కృష్ణారెడ్డికి ఈ ప్రాజెక్ట్ ఇవ్వడానికి తుమ్మిడిగట్ల నుంచి కాళేశ్వరం తీసుకుపోవడం జరిగింది. 4 సంవత్సరాలు ప్రాజెక్ట్ ఉండే. ఒక బొట్టు నీళ్ళు ప్రజలకు ఇచ్చిన 70 టీఎంసీ నీళ్ళు పంపు చేస్తే అది పైనుంచి నీళ్ళు వస్తున్నాయి తుమ్మిడిగట్ల అని చెప్పి అది కూడా వృధా చేయడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలపైన భారం పెట్టిర్రు. వీళ్ళు కేవలము ఎట్లా కమిషన్లు దోచుకోవాలని చేస్తున్నారు. ఇప్పుడు 4 సంవత్సరాలు వారు హయాంలో ఉండే. వారి హయాంలోనే పిల్లర్లు కునికిపోవడం జరిగింది. వాళ్ళే బంద్ చేసినారు కాళేశ్వరం ప్రాజెక్ట్ని. ఇప్పుడేమో వచ్చి ఇది సరిగా లేదు, అది సరిగా లేదు అని చెప్తున్నారు. వారికి అవగాహన లేదు. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ వారి చేతిలో ఉంది. కేంద్రంలో వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఏది కరెక్ట్ ఉందా లేదా, కరెక్ట్ కన్స్ట్రక్షన్ ఉందా లేదా, మల్లర్ బ్యారేజ్ ఓపెన్ చేయాలన్నా లేదా అని చెప్పి కేంద్రం ఎంక్వైరీ చేస్తుంది. దాని తర్వాతనే నిర్ణయాలు తీసుకోవచ్చు. నీరు వృధాగా పోతుంది, తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతుందని చెప్పి కామెంట్స్ చేసింది. వాళ్ళ కామెంట్స్ ఎప్పుడు అట్లనే ఉంటుంది. వాళ్ళు హయాం సత్తాలో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైనా ఆ ప్రాజెక్ట్ని సరిగా వాడుకుంటారా లేదా వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చేయమని చెప్పి. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లోపంతో కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది. దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని చెప్పి మనతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.